జబర్దస్త్ అసెంబ్లీలో పోయే కాలం సమావేశాలు చూడబోతున్నారు. సో లెట్స్ కాల్ అపాన్ శకలక శంకర్ ఎన్ఎస్టీ. ఏంటంటే అందరూ క్వశ్చన్ మార్కులు మొక్కలు వేసుకొని చూస్తాండ్రా? ఏంటిదా పోయేకాల సమావేశం గురించా? ఈ పోయేకాల సమావేశాలు ఎందుకు పెట్టామంటే జబర్దస్త్ లో ఉన్న 6 లీడర్లు ఈ మధ్యన జనాల్లో బాగా పేరు వచ్చింది, పాపులర్ అయిపోయారు కదా. ఇలా లాభం లేదని చెప్పి రాజకీయాల్లో తరంగారం చేస్తున్నారనమాట. అన్నం పెట్టిన తల్లినే మరిచిపోతే ఎవరికైనా పోయేకాలం తప్పదు. ఈ పోయేకాల సమావేశాల్లో ఏ టీం లీడర్ మనోభావాలు దెబ్బతిన్నా మీడియా ముందు నిలబడి క్షమాపణ చెప్తాను అనుకుంటున్నారా? చచ్చినా చెప్పను. రాష్ట్రం మొత్తం ఒక పిటిషన్ వేసి జనాల్లో వచ్చిన టాక్ ఏంటి జబర్దస్త్ మీద అనే ఒక చిన్న మీటింగ్ పెట్టాము. మీటింగ్ లో ఇరు వర్గాలు ఏం మాట్లాడుకుంటారో లక్ష్మణరావు గారు మీరు వేసిన కమిటీ మీద అసలు ఏమనుకొని వచ్చారు, ఎవరెవరు ఏమనుకుంటున్నారు చెప్పండి. అధ్యక్ష, మనం జబర్దస్త్ గురించి ముందుగా మాట్లాడుకుంటే అందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రాకెట్ రాఘవ్ గారండి. వాడు ఎప్పుడు రాఘవేనేట్రా? స్కిట్ లో ముందు ఆయన, ఎక్కడ ముందు ఆయననా? అంటే రిపోర్ట్ అధ్యక్ష, మనం సర్వే చేయించాం కదా, సర్వేలో ముఖ్యంగా తీసుకోవాల్సిన వ్యక్తి రాకెట్ రాఘవ్ గారండి. ఎంతో మంది ఈ జబర్దస్త్ వస్తుంటారు పోతూ ఉంటారు, కానీ నేను మాత్రం లోకల్. అతను పాతుకుపోయాడండి. అంతేకాకుండా సీనియర్ లీడర్స్ ఎంతో మంది జబర్దస్త్ వెళ్ళిపోయారు, కానీ తను మాత్రం జూనియర్ లీడర్స్ అందరికి అండగా ఉంటానని ఆదుకున్నటువంటి మహానుభావుడు అండి రాకెట్ రాఘవ్ గారు. అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష, ఇక్కడ మాట్లాడాల్సిన మురళి గారు వినండి, ఇది నేను చెప్తున్న మాట కాదు. లక్ష్మణరావు గారు, మురళకృష్ణ గారు. అధ్యక్ష ఇప్పుడు జస్ట్ ఏ మినిట్, వాట్ ఐఎమ్ ఆస్కింగ్, మా మనిషి మాట్లాడుతున్నప్పుడు గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ ద్వారా గౌరవ సభ్యులను కోరేది కూర్చోండి. అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష, ఇది సమావేశం కానీ ఇక్కడ ఆవేశాలకి తావులేదు అధ్యక్ష. రాఘవ అధ్యక్ష, వాట్ ఈస్ రాఘవ అధ్యక్ష? నేను ఐ నోట్ టోల్డ్ ట్రై ఒక్క నిమిషం. వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఇస్, ఎవరు రాఘవ ఎవరు అధ్యక్ష? చపాతీ పిండికి చెవులు ముక్కు పెట్టినట్టుంటారు. ఆయన గురించి మొట్టమొదటి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? మురళీధర్ గారు, దిస్ ఇస్ నాట్ ద రైట్ టు టాక్. వద్దమ్మా, ఇది ఆవేశాలది కాదు, సమావేశం మాత్రమే. అధ్యక్ష, ఆ అధ్యక్షులు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలా ఏ విధంగా ఒక ఆడవారు మీరు అధ్యక్ష అధ్యక్ష రాఘవ్ గారి విషయం పక్కన పెడితే చంటి గారి గురించి 2 మాటలు మాట్లాడాలనుకుంటా. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, మురళకృష్ణ లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నారు, కొంచెం ఏమైంది శ్రద్ధగానండి. ఇంటి దగ్గర చూసుకోబా. ఎక్కడైతే చంటి గారి గురించి మాట్లాడాల్సిన అధ్యక్ష, చంటి గారు ముందు ఆల్రెడీ ఫస్ట్ సిరీస్ లో చేశారు అధ్యక్ష. అవునండి. తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు చూసారు అధ్యక్ష. అసలు రాష్ట్రం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అధ్యక్ష. నాకు కూడా బాగా ఇష్టం చంటి గారు నిజంగా. అధ్యక్ష, మొన్ననే తీసుకున్నటువంటి సర్వేలో లేదురా, మైక్ లేదురా. సరే, శకలక శంకర్ గారి నుంచి మన మురళి గారు చెప్పారు, బానే ఉంది. కానీ నెక్స్ట్ సర్వే తీసుకుంటే అధ్యక్ష, అద్భుతమైన ఫామ్ లో ఉన్నటువంటి టీమ్ లీడర్ ఎవరంటే అభినయ కృష్ణ అధ్యక్ష. అభినయ కృష్ణ, అసలు పేరులోనే అభినయం ఉంది సార్ అధ్యక్ష. ఎక్కడ కొట్టుకుతారా ఊర్లో? ఎలా కొడతారు? సబ్జెక్ట్ అవసరం లేదంటే ఎక్కడ కూకున్నావు నువ్వు? అభినయ కృష్ణ గారు ఎలాంటి స్కిట్ చేస్తారంటే, ఒక బాక్సింగ్ చేసి స్కిట్ చేస్తాడండి, డాన్స్ చేసి, యాంకరింగ్ చేసి, వంట చేసి, అసలు ఎన్ని రకాలుగా చేయాల్సిన స్కిట్లు అన్ని రకాలుగా చేసి అద్భుతమైన స్కిట్లు పండించినటువంటి. లంచం తీసుకొని మాట్లాడుతున్నారా? అభినయ కృష్ణ ఎంత ఇచ్చాడు మీకు? అధ్యక్ష, ఏం మాట్లాడుతున్నారు మురళి గారు? నేను లంచం తీసుకోవడం ఏంటండి? అధ్యక్ష నేను ఖండిస్తున్నాను అధ్యక్ష. అభినయ్ కృష్ణ గారికి కామెడీ ప్రోగ్రామ్ కి ఏమాత్రం లింక్ లేదు అధ్యక్ష. అవును, ఆయనంటే 90 అదేనా అధ్యక్ష? ఇక్కడ మేము సర్వేలో ఏమన్నారంటే వాళ్ళు అభినయ్ కృష్ణ గారిని జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా సెలెక్ట్ చేయడం ఎలా ఉంది అంటే, పరుగు పందాలు జరుగుతున్న దగ్గర నిదానమే ప్రధానం అని బోర్డు పెట్టినట్టుగా ఉంటుంది. మీరు ప్రాసుల కోసం వెతుక్కోకండి. మురళీధర్ గారు చెప్పింది ఎలాగుందంటే, పట్నం కూడా పక్కనే ఉంది, అంతా అయిపోయింది అనంతమ్మ కోక తులిపోయి మాలచ్చమ్మ అన్నట్టుంది. ఏం
మాట్లాడుతున్నారండి మీరు? పూర్తిగా విను పద్మ. చెప్పండి. నేను చెప్పులు మార్చినంత వయసు లేదు నీదు. అభినయ కృష్ణ అక్షరాల పేరుకు తగ్గట్టుగా అభినయాన్ని చూపించే ఒక మంచి యంగ్ డైనమిక్. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. వాట్ ఆర్ యు టాకింగ్? యు ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ టాకింగ్. షట్ అప్ ప్లీజ్. నేను ఒకటి చెప్తానండి. ఒకటి చిన్న విషయం ఏంటంటే అండి, పతివ్రత పాయసం వండితే ఊరంతా ఉపవాసం ఉందంటండి. ఎవరు ఈ శాస్త్రం ప్రకారం చూస్తే మీరు చెప్పే విధానం కానివ్వండి, మా సర్వేలు కానివ్వండి, మా అధ్యక్షులు చూసుకున్న సర్వేలు కానివ్వండి, ఏదైనా ఒకసారి మీరు చెక్ చేయండి అధ్యక్షుడు. సుధీర్ గారి గురించి ఏంటో చెప్పండి. నేను మాట్లాడుతున్నప్పుడు కథలతో చెప్పాను నీకు. చూపిస్తే కాలు చెయ్య నరికేస్తా. You are crossing your limit. What are you crossing? You are crossing your limit. నేనా? ఇట్లాగా అవుతుంది. మీరు రండి, కూర్చోండి అమ్మా దయచేసి. అధ్యక్ష సరే ఇందాక మాట్లాడారే చెమ్మక్ చంద్ర గారని. ఏ బంగారు పళ్ళెనికైనా గోడ చేర్పు కావాలని పెద్దలు అన్నారు. చెమ్మక్ చంద్ర బంగారు పళ్ళెం అయితే ఈయన గోడలు అంటాడు. What is your diet forward? అయితే అలాంటి చెమ్మక్ చంద్రకి ఈ రవి లేకపోతే లేదు అధ్యక్ష. అలాంటి రవిని టీం లీడర్ గా చేయడం నిజంగా జబర్దస్త్ వాళ్ళు తీసుకున్న అద్భుతమైనటువంటి నిర్ణయం అని లేదు ఒప్పుకుంటాం. 1,78,00,000 పెట్టి ఫౌండేషన్ స్కిట్ కి శంకర్ ఖర్చు పెట్టారంట. మరి ఇందులో 1,78,00,000 ఏమైంది? ఏమధ్యక్ష ఇప్పుడు సెట్ వేశారు. ఒక్కడే చేస్తున్న దానికి 1,36,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పవనిజం చేస్తే దానిలోని ₹1,00,00,000 కూడా కనీసం ఖర్చు చేయలేదు. మిగతా నిధులంతా ఏమైంది లక్ష్మణ్ గారు? అధ్యక్ష ఆయన మురళీధర్ గారు మాట్లాడింది ఎలా ఉందంటే, పెళ్లి చూపులకు వచ్చిన ఎదవా పెళ్లి అయిపోయిన దాకా ఎలా ఉంటది అలా ఉన్నది. ఇప్పుడు ఒక చిన్న బిల్లు వారే పెట్టారు అధ్యక్ష. చిన్న బిల్లు పెట్టిన దాంట్లో సరైన రెస్పాన్స్ ఇవ్వకుండా వారు ఏదో గుసగుసలాడుకున్నారు అధ్యక్ష. ఇచ్చే బడ్జెట్ ఏమైంది, మీరు చెప్పిన లెక్క ఎంత ఉంది, అసలు ఏంటనేది కరెక్ట్ గా ఉంది అధ్యక్ష. మురళి గారు ముందా లెక్క ఏంటి తెలుసు? ఇప్పుడు 66 కోట్ల రూపాయలకి లెక్క మీరు చూపించారు. డీటెయిల్స్ ఆవిడ దగ్గర ఉన్నాయని, మీరు మీ దగ్గర ఉన్నాయని ఆవిడ అలా తప్పించుకోవడం కరెక్ట్ కాదండి. మరి ఈ లెక్క ఏమైంది? మన చలాకీస్ అంటే ఎవరు క్యారెక్టర్ లేచినట్టు పొగ ఏవో పెట్టారట. 3,78,000 పెట్టేది పెట్టారంట. దాని ఖర్చు ఏమైంది? అక్కడ అడగండి, వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు అడగండి. అది పక్కన పెట్టండి అధ్యక్ష. అది పక్కన పెట్టడం కాదు అధ్యక్ష. ఐ అబ్జెక్టెడ్. వాట్ నాన్సెన్స్ యు టాకింగ్? అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష. అధ్యక్షులు పట్టుకొని వాట్ నాన్సెన్స్ టాకింగ్ అని మాట్లాడుతుంది. ఒక పెద్ద మనిషి అయ్యిండి మాటలు మాట్లాడడం ఎంతవరకు? అధ్యక్ష వాళ్ళొక్కరే కాదు అధ్యక్ష, మేము కూడా పోడియం దగ్గర రాగలం. మీరు సభను నడిపించే ఒక సమర్థమైన నాయకులుగా అధ్యక్షులుగా రఘు గారు చేసినప్పుడు ఆయనకి లేడీ గెటప్ వేసినప్పుడు అయినటువంటి 772 కోట్లు ఏం చేశారు అడగండి అధ్యక్ష. ఏం చేశారు? 772 కోట్లు ఏం చేశారు మీరు? దొరుకుతాను నీకు ఇప్పుడు తాడు చేస్తాను చూడు. రచ్చరాకు పెన్నులు ఖర్చు పెట్టిన 378 కోట్లలో 78 కోట్లు ఏదైనా లెక్క చెప్పు. నేను ఢిల్లీలో పెడతా, పిటిషన్ పెడతా. ధనరాజు గారు ఇప్పుడు మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏముంటుంది